కానీ అంత చిన్న క్యారెక్టర్ బాబు చేయాలంటే ఏదో ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఆ క్యారెక్టర్ లో ఉండాలి కదా. ఉంది మేడం. ఈ కథలో ఓ సీన్ లో మీరు పరిగెత్తుకొచ్చి హీరో గారిని గట్టిగా కౌగిలించుకుంటారు. ఆ హీరో క్యారెక్టర్ కి బాబు గారు కాకుండా వేరే ఇంకెవరైనా ఉంటే బాబు గారు పరువు ఏం కావాలి? మీరు ఇలాంటి ఫిట్టింగ్ ఏమైనా పెడితే మన పని అయిపోతుంది. యు ఆర్ టూ స్మార్ట్. థ్యాంక్ యూ. నేను మాట్లాడతాను. కంగ్రాచులేషన్స్ రాఖీ గారు. బాబు గారు మీ సినిమాలో యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నారంటే మీరు చాలా లక్కీ. కనిష్క బాబు గారి కాంబినేషన్ లో ఇంతవరకు ఒక్క ఫ్లాప్ కూడా రాలేదు. క్రేజీ కాంబినేషన్. మార్కెట్లో మీ ప్రోడక్ట్కి మంచి డిమాండ్ ఉంది. మొత్తానికి మంచి కాంబినేషన్ సెటప్ చేసి టేబుల్ ఫ్రాడ్ కొట్టేశారు. అన్ని పేజీల మీద సంతకం చేశారు. మొత్తం అయిపోయింది సార్. ఇదిగోండి మీ చెక్. సార్ అది మీకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మై డియర్ రెసిడెంట్స్, ఇదే మన కొత్త ఆఫీస్. Shut up. It's fantastic. Dude, you're a miracle. Without any experience, without any background, that kind of stars ni okay చేసి సినిమా డైరెక్ట్ చేస్తున్నావంటే really you're amazing. ఎల్వి ప్రసాద్ గారి కాలంలో హీరోలు కథ ఓకే చేయాలంటే ఒక సంవత్సరం పట్టేది. ఒక సంవత్సరం షూటింగ్ చేసేవాడు. ఒక సంవత్సరం ఆడేది ఆ సినిమా. మరి ఇప్పుడు ఒక గంటలో కథ రాస్తున్నారు, 2 గంటలు ఓకే చేస్తున్నారు, 2 నెలల్లో షూటింగ్ చేస్తున్నారు, 2 రోజులు ఆడి వెళ్ళిపోతుంది ఆ సినిమా. ఎనీవే డైరెక్టర్ అయిపోయారు. లక్కీ ఫిలో. సార్ ఆ రోజు ఆండలం తల్లి ప్రసాదం తినడం వల్లే సార్ ఈ సినిమా ఓకే అయింది. అంతా దేవుడిదయ్యా సార్. ఈ పొట్టు పెట్టుకోండి సార్. రుద్రవేణ, నువ్వు హ్యాపీగా? మీకు సినిమా ఓకే అయితే నాకెందుకండి హ్యాపీ? అదేంటయ్యా, నువ్వు కూడా ఈ సినిమాకి పని చేస్తున్నావుగా. నేను పనిచేసే మ్యాటర్ ఎప్పుడో ఫిక్స్ అయింది. దానికి ఇప్పుడెందుకు నాకు హ్యాపీ? మీకు హ్యాపీ అనిపిస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి. నేనెందుకు అవ్వాలి? అన్బిలీవబుల్. అప్పల్ రాజు, మన సినిమా కొండెక్కేటట్టుంది. కొండెక్కేటట్టు ఎక్కేటట్టు కాదు, ఎక్కేసింది. ఏమైంది? రాత్రి హీరో గారికి కనిష్క గారికి పెద్ద ఫైట్. కనిష్క గారి కోపం వచ్చి బ్రేకప్ అయిపోయిందంట. ఆండలమ్మా, ఒక్క కొబ్బరికాయ తక్కువ కొట్టేనే ఇంత అన్యాయం చేస్తావా? బాబు కనిష్కతో ఫ్రంట్ సైడ్, ఆ బొంబాయి బామ అంతరిక్షతో బ్యాక్ సైడ్ అఫైర్ పెట్టుకున్నాడు. కనిష్క దాన్ని రెడీ హ్యాండెడ్ గా పట్టేసింది. సార్ నేను నమ్మలేకపోతున్నానండి. బాబు గారు కనిష్కని చాలా ప్రేమగా చూసుకుంటారు. అది నా కళ్ళారా చూశాను. అప్పలరాజు, బాబు నువ్వు కనిష్కతో ఉన్నప్పుడే చూసావు. ఆడు వేరే వాళ్ళతో ఉన్నప్పుడు చూడలేదుగా. ఆడు 10 మందితో ఒకేసారి అఫైర్ నడపగలడు. అది వాడి కెపాసిటీ. పాపం కనిష్క పిచ్చిది కాబట్టి నమ్మేసింది. కనిష్క కెరియర్ సంగతి పక్కన పెట్టండి సార్. అప్పలరాజ్ కెరియర్ సంగతి ఇంకెక్కడ కెరీర్? వాళ్ళిద్దరు కొట్టుకున్నప్పుడే కొండెక్కింది. హలో రాఖీ గారు, అర్జెంట్ గా మనం కలవాలి. సినిమా ఫీల్డ్ అడ్వాన్స్ ఓన్లీ టేకింగ్, నో రిటర్నింగ్. అది తెలుసుకోలేదా మీకు? మేము మీకు ఇచ్చిన అగ్రిమెంట్ కాపీలో పేజ్ నెంబర్ 16 క్లాస్ 38D ప్రకారం హీరోగా లేకపోతే ఇచ్చిన చెక్ తో పాటు ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి. లేదనుకోండి మీ మీద క్రిమినల్ ప్రొసీడింగ్ స్టార్ట్ అవుతాయి. సంతకం పెట్టే ముందు ప్రతి లైన్ డీటెయిల్ గా చదివి పెట్టండి. చిలక చెప్పిన వెనకుండా ఆటోగ్రఫీలు పెట్టినట్టు పెట్టేశారు. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. ఇది ఒక క్లాసే సరిగా చదవలేదు. ఇది ఒకటి చదివితే సరిపోను. నా లైఫ్ లో 1 మంత్ వేస్ట్ అయిపోయింది. వస్తానికా వేరే సినిమా వెతుకుంటా. సార్ ఆండలం గుడికి మీరు వెళ్ళలేదు, అందుకే తల్లి కోపం వచ్చింది. అందుకే మన సినిమా ఆగిపోయింది. నేను వెళ్ళి పూజలు చేయించి తల్లి కోపం తగ్గిస్తాను. వస్తాను సార్, ఇప్పుడే వస్తాను. బి విట్లాచారి గారి టైంలో ఆర్టిస్టులు ఒకసారి కమిట్మెంట్ ఉంటే దానికి ఇంకా తిరుగుండేది కాస్త. కనిష్క బాబు గారు వాళ్ళ సినిమాలు చేసుకుంటారు, మీరు మీ ఊరు వెళ్ళిపోతారు. ఎటొచ్చి ఇక్కడ ఉండే మాకే కదండి కష్టం అంతా. నా కష్టాలు నేను పడతాను, మీ కష్టాలు మీరు పడండి. నేను మా అమ్మ నాన్నలకు కూడా సినిమా ఓకే అయిందని చెప్పేశాను. ఇప్పుడు తిరిగి వెనక్కి వెళ్ళిపోతే మా నాన్న దగ్గర నాకు ఇంక వాల్యూ ఉంటుంది. అలాగని ఇక్కడే ఉండిపోవాలంటే ఏం చేయను, ఎలా చేయను? నాకు అవకాశం లేక ఛాన్స్ దొరికినప్పుడే నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను కృష్ణ. ఇప్పుడు
చేతుల్లోకి వచ్చిన సినిమా వెనక్కి వెళ్ళిపోయేసరికి మనసులో చాలా బాధగా ఉంది. కృష్ణ, నువ్వు ఎప్పుడైనా లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసావా? ఎప్పుడైనా? వాట్ సిచ్యువేషన్? ఇప్పుడు నేను చెప్పాను కదా అది. సారీ, వినలేదు. ఏదో SMS టైప్ చేస్తున్నా. నేను నా లైఫ్ కి సంబంధించిన మ్యాటర్ ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే మధ్యలో ఈ SMS ఏంటి? అప్పల్ రాజు, నా SMS కూడా సీరియసే. SMS సీరియస్ ఏంటి? అవును, సీరియస్ SMS. అయినా వాట్ యు థింక్? యా వరల్డ్ నీకు ఒకటికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటున్నావా? డోంట్ బి సో సెల్ఫిష్. సారీ, కొంచెం ఎమోషన్ అయ్యాను. నేను కూడా సారీ. ఓకే. యా. ఇంకో SMS వచ్చింది. కెన్ ఐ చెక్ దిస్? దానికి నన్ను ఎందుకు అడుగుతున్నావు? బికాజ్ యు గెటింగ్ సీరియస్ అప్పల్ రాజు. నువ్వు ప్రతి SMS నాకు చెప్పే చూసుకుంటున్నావా? డోంట్ బి సిలీ. సీరియస్ కాబట్టి అడుగుతున్నాను. నీకు సీరియస్ SMS అయితే నువ్వు చూసుకో. యా, నాట్ ఆస్కింగ్ యువర్ పర్మిషన్ అప్పల్ రాజు. అరే, దాని నా మీద సీరియస్ అవుతావేంటి? బికాజ్ యు గెటింగ్ సీరియస్ ఆన్ మీ. హలో, నీ SMS నీకు ఎంత సీరియస్, నా ప్రాబ్లం నాకు అంత సీరియస్. వావ్. నీ ప్రాబ్లం నీకెంత సీరియస్, నా SMS కూడా నాకు అంత సీరియసే. ఎస్, నీ సీరియస్నెస్ నీది, నా సీరియస్నెస్ నాది. ఎగ్జాక్ట్లీ. ఓకే, బి సీరియస్. ఫైన్. హలో. అప్పలరాజు, చెప్పండి. మన సినిమాలో బాబు గారికి బదులు కేటీని సెట్ చేశా. కేటీ ఎవరు? అదేనయ్యా, మన రెబల్ స్టార్ కేటీ రావు. కేటీ రావు గారు ఎందుకు చేస్తారండి? చెయ్యడు, కానీ మన కనిష్క సెటప్ చేసింది. ఎలా? మరి అదేనయ్యా ఫిట్టింగ్. కనిష్క బాబు గారు క్యాంప్ వదిలేసాక కేటీ క్యాంపే కదా. ఇదిగో, కనిష్క ఆల్రెడీ మ్యాటర్ అంతా కేటీకి చెప్పేసింది. నువ్వు అర్జెంట్ గా వెళ్ళి కేటీ కథ చెప్పి. ఓం నమః శివాయ. నమస్తే సార్, నా పేరు అప్పలరాజ్ అండి. కనిష్క్ గారు పిఏ పంపించారండి. పంపడానికి ఆడేవాడు, రావడానికి నువ్వెవరు? అంతా ఆ పైవాడు చూసుకుంటాడు. సినిమా కథ వల్ల అర్థమ్మా, వాడాడిస్తాడు. క్యారెక్టర్ ఏంటమ్మా? నేనే క్యారెక్టర్ని. జనం నన్ను చూడటానికి వస్తారమ్మా. సార్, అంటే మీరు నా నాయకి సినిమా చేస్తున్నారా సార్? చేసేదెవరో చేయించేదెవరో అంతా పైవాడే చూసుకుంటాడు. డేట్స్ మాత్రం మా పిఏ ఇస్తాడు. Unbelievable, Appal Raju. You've done it again. I'm so happy. Yes. yes. కేటీ డేట్లు దొరకడం అంటే మాటలా? ఆడికి డేట్లు ఇచ్చింది కథ కోసమో క్యారెక్టర్ కోసమో కాదమ్మా, స్వీట్ ముక్కలాంటి కనిష్క కోసం. నా సినిమాలో సైడ్ హీరోగా చేసి నా వెనకాల అవుట్ ఫోకస్ లో నుంచి నా కేటీ నా కొడుకు 2 హిట్లు ఇవ్వగానే నా కనిష్క లైటింగ్ పెడతాడా? ఆడికి బుద్ధి లేకపోయినా మీ కనిష్కకైనా బుద్ధి ఉండద్దా? ఇండస్ట్రీకి బాబు లాంటి వాళ్ళు ఫీలింగ్ ఆకపోలేక చేసిన చిన్న మిస్టేక్ కి మిమ్మల్ని వదిలేసి ఆ కేటీ గారితో సెటిల్ అయిపోద్దా? ఆ సెటప్పే నాకు కావాలమ్మా. ఆ బాబుగాడి గ్లామర్ క్వీన్ ఇప్పుడు నా బ్రిల్ క్రీమ్. కనిష్కని నన్ను పక్క పక్కనే చూసి ఆడు నలుపుకోలేక పిసుక్కోలేక చావకపోతే నా పేరు కేటీయే కాదమ్మా. ఆ కేటీ గారి పేరు వినబడితేనే కంపరం ఎక్కిపోతుంది. Go shoot that bastard. షూట్ గన్నుతో కాదు బాబు గారు, మీడియాతో చేద్దాం. మీడియానా? ఎస్, ఛానల్స్, మనం ఏం చెప్తే అది చేసే డిస్ట్రిబ్యూటర్స్, సినిమా చూడకుండానే రివ్యూ రాసే క్రిటిక్స్, కలెక్షన్స్ ని తారుమారు చేసే అకౌంటెంట్స్, అంతా ఇండస్ట్రీకి వెన్నుపూస లాంటి మీ ఫ్యామిలీ చేతిలో ఉన్నారు. ఆడి చేతిలో ఎన్నున్నా ఏమున్నా ఆడి కనిష్క మాత్రం నా చేతుల్లో ఉందమ్మా. నీ ఫ్యూచర్ ఇప్పుడు ఇంకెవరి చేతుల్లోనో కాదు, నీ చేతుల్లో ఉంది అప్పల్ రాజు. అవును కృష్ణ, నన్ను నా ఫీలింగ్స్ ని అర్థం చేసుకుందాని నువ్వు ఒక్కదానివే. ఇప్పుడు నేను తీయబోయే హిట్ సినిమాని ఆపడం ఎవడి వల్ల కాదు. హిట్ సినిమా తీయడమే కాదు, ఎదుటోడి సినిమాని ఎట్టా చెడగొట్టాలో కూడా నాకు బాగా తెలుసు. మంచి సినిమాని ఎవ్వరూ చెడగొట్టలేరు. సినిమాకి కథే ముఖ్యమని ప్రూవ్ చేస్తాను. స్టార్ ఇమేజ్ కోసం ఏ క్యారెక్టర్ మార్చకుండా సినిమా తీస్తాను. కానీ స్క్రిప్ట్ లో మీ క్యారెక్టర్ చాలా చిన్నదంటున్నారండి. అది స్క్రిప్ట్ లో అమ్మా,
సినిమా చూడు. షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఆడు రాసింది అనవసరం. నేనేం చెప్తే అది ఆడు తిరిగి రాసుకోవాలి. నాయకిని నాయకుడు చేసేస్తా. ఓం నమ శివాయ. ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. దేవుడి సాక్షిగా చెప్తున్నాను బాబు గారు, అప్పల్ రాజ్ సినిమా సూపర్ ఫ్లాప్ చేసే బాధ్యత నాది. స్వామి, చిన్నప్పటి నుంచి నేను నీ కొట్టిన కొబ్బరికాయలన్నీ లెక్క పెట్టుకుని మరి నా నాయకి సినిమా సూపర్ హిట్ అవ్వాలని ఆశీర్వదించు స్వామి. ఆ డేటాబేస్ కంపెనీ వాడికి అడిచిన చెక్కు ఇంట్రెస్ట్ తో సహా మొత్తం బ్యాక్ చేశాను. అదేంటండి, మెగామాక్స్ కంపెనీతో మనం ఇప్పుడు సినిమా చేయట్లేదా? ఆడికి 70% ఓవర్సీస్ షేర్ కావాలంట. పైగా ఎప్పుడు ఏ క్లాస్ పెడతాడు, ఎప్పుడు ఏ క్లాస్ పెడతాడు. మరి ఇప్పుడు మన సినిమాకి ఫైనాన్స్ ఎవరు చేస్తారు సార్? ఆల్రెడీ ఇంకోటి సెటప్ చేశా. వాడికి 30% ఓవర్సీస్ షేర్ ఇస్తే చాలు. ఆయనదే కంపెనీ సార్? కంపెనీ కాదు, అడ్డ. పేరు శ్రీశైలం అన్న. పెద్ద రౌడీ. రౌడీయా? రౌడీ మన సినిమాకి ఫైనాన్స్ చేయడం ఏంటి సార్? మనకు కావాల్సింది అది డబ్బు, రౌడీజం కాదు. పైగా కార్పొరేట్ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఫైనాన్స్ చేసేది ఏ బిల్ లాడెను, ఏ దావుద్ ఇబ్రహీమో ఏంటొచ్చు కదా, మనకు తెలియదు కదా. ప్రతి ప్రొడ్యూసర్ అనక ఓ డాన్ ఉంటాడు. శ్రీశైలం అన్న ఇప్పుడు మర్డర్లు మానేసి చాలా మంచోడైపోయింది. మర్డర్లా? మర్డర్స్ చేశాడు ఆయన? చాలా. కానీ అన్ని కేసుల్లో కోర్టు ఆయన నిర్దోషిగా విడుదల చేసింది. అదలా? సాక్షులు లేరు కాబట్టి. సాక్షులు ఎందుకు లేరు? సాక్షులను కూడా చంపేశాడు.